హాయ్ అందరికీ నమస్కారము. ఈరోజు నేను కందగడ్డతోని పులుసు చేయబోతున్నాను. అది చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆవాలు, జీలకర్ర ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం పీసులు వేసుకోవాలి. మనం చిన్నగా ఇట్లా కొంచెం ఫ్రై చేయాలి. కాల్ వేసేసుకొని మన పసుపు వేసేసుకొని ఇలా ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంత లోపల మనం చింతపండు నానబెట్టుకొని చిక్కగా మనం పులుసు చేసుకోవాలి. ఈ పులుసులో ఒక 10 నిమిషాల వరకు మెల్లగా ఉడకాలి. స్వీట్ పొటాటో కర్రీ కందగడ్డ అంటాము. ఇలా మెత్తగా ఉడుకుతుంటే పుల్ల పుల్లగా వస్తుంటుంది. ముక్కలు తిన్నా కానీ బాగుంటుంది. ఒక స్పూను సాల్ట్ వేస్తాను, ఒక 2 స్పూన్ మిరము. దీనికి కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది, స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఉడుకుతుంటుంది. ఇది కందగడ్డ కదా, ఎప్పుడో ఒకసారి దొరుకుతుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం టేస్ట్కు కమ్మదనానికి నూనె పిండి కూడా వేసుకోవాలి. ఇది ఉడికిపోయింది, మంచిగా దగ్గరికి వచ్చేసింది. కలర్ఫుల్గా కనపడుతుంది చూడు, పీసెస్ ఇలా గడ్డలు. కందగడ్డ ఊరికి తినకుండా ఉడకబెట్టి కాకుండా ఇలా పులుసులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.